భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందా? 29 ఎన్నికలు మళ్ళీ జమిలీ అంటారు, నేను ఏదో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. జమిలీలో మళ్ళీ వైసీపీ వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? నేను ఒక మాట చెప్తాను సార్, ప్రజాస్వామ్యంలో దొంగలో గెలుస్తారు, దొరలో గెలుస్తారు. మనం చూసాం. మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట గెలిచిండు? ఇప్పుడు ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు ఇచ్చే తీర్పుని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఇప్పుడు ఈ ప్రభుత్వం న్యాయబద్ధంగా జవాబుదారీతనంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాల ప్రకారంగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వంలో లోపాలు, మళ్ళీ ప్రభుత్వంలో తప్పులు కనుక జరిగితే మళ్ళీ ప్రతిపక్షానికి మళ్ళీ అవకాశమే కదా. ఈ రోజున ఏంటంటే ఆయన చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు 40% ఓట్లు ఉన్నాయి, నేనేం భయపడినక్కర్లా, మళ్ళీ మేము వస్తాము, అసలు కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుందనే మాట కూడా మాట్లాడుతున్నాడు ఆయన. చెప్తున్నారు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కూటమి ఎంతకాలం ఉండదు, 3 నెలలు ముచ్చట కూటమి. ఈ హనీమూన్ కథ విడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు టీడీ కూటమి నుంచి బయటికి పోతారు, భారతీయ జనతా పార్టీ జనసేన ఒక పార్టీ అవుతుంది, వాళ్ళు చీలిపోతారు, వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తారు, కలతలు వస్తాయి అని ఆయన ఆశపడుతున్నాడు. మరి ప్రజాస్వామ్యంలో ఏది ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నామా వైసీపీ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి పోతారు అని చెప్పేసి మనం అనుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కన ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద నాయకులు, లేదా మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బేదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు, ఇది సాదాసీదా వాళ్ళు కాదు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అంటే మరి రాజకీయాలు ఏదైనా సహజమే కదా. అందుకని ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది, మనం పర్ఫెక్ట్గా లేనప్పుడు, మన పరిస్థితి బాగలేనప్పుడే అవతల పక్షం వాడికి అవకాశాలు వస్తాయండి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ప్రజల్లో ఒక మంచి సంకేతం కనుక పంపించగలిగి వీటిని అభివృద్ధి చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మరో అవకాశం రాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేస్తారు, ఎవరైనా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రారు అనే భావంలో నుంచేసి మనం ఏం చెప్పాము, పరిపాలన ప్రజలు దేనికి మెచ్చి పరిపాలన ఇచ్చారు, దాన్ని సుసంపన్నం చేయాలి, అమరావతికి ఏ న్యాయం చేశాము, అమరావతిలో పోరాడిన శక్తులకి ఏ న్యాయం చేశాము, ఆ పోరాడిన శక్తుల్లో ఆయా సామాజిక వర్గాలకు ఏ న్యాయం చేశాము, లేదా చనిపోయిన బిడ్డలకి కమల్ గారు నేను చెప్తున్నా, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఇప్పటికీ వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపను బాగాలేదండి. ₹1 ఇచ్చి వాళ్ళు పరామర్శించిన పాపాన్ని కూడా పోలేదు. ఆ ఎమ్మెల్సీ ఇంకా శాసన మండలికి వస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా అంశాలు అవుతాయి, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు, వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకోగలిగితే మంచిది. సార్, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్ నుంచి 11 సీట్లు పడిపోయింది. ఎందువల్ల అంత ఘోరమైన ఓటమి వచ్చిందంటారు? చేసిన తప్పిదాలేనండి. ఇప్పుడు నేను ఎవరి మాట వినను, నేనే మోనార్క్ని అని ఒంటెద్దు పోగొట్టిన నిర్ణయాలు తీసుకుంటే ఏ పార్టీకైనా ఎలాగనే. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి 56 మంది సలహాదారులండి. వై ఏం చేశారు? ఎవడన్నా సలహా ఇచ్చారు? నువ్వు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నావండి. వేర్ ఇస్ ద తాడేపల్లి? తాడేపల్లి ఈజ్ ద అమరావతి. నువ్వు అమరావతిలో ఇల్లు కట్టుకొని అమరావతి ఎక్కడే ఉంటుందని చెప్పాను ఏం చేశావు? 1000 మంది పోలీసుల పహారాతో వెళ్ళావు. మరి ఇప్పుడు తప్పిదాలే కదా. విశాఖపట్నం స్టీల్ ఉద్యమాలు చేస్తున్నారు, నువ్వు ప్రభుత్వానివి, కేంద్రానికి నీ అవసరం ఉంది, 151 మంది ఎమ్మెల్యేల బలం ఎక్కడుంది, నీకు ఎంపీల బలం అక్కడుంది, నువ్వు మోడీని ఒప్పించలేకపోయావు, లేదా రాష్ట్రంలో జరిగే సంఘటనల మీద నువ్వు ఒక విచారణ కమిటీని వేయలేకపోయావు, ఎవరిని నువ్వు అరెస్ట్ చేయలేకపోయావు, ఆఖరికి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయలేకపోయావు. పార్టీని సస్పెండ్ చేశారంతే. పార్టీని సస్పెండ్ చేశాడు, పదవి నుంచి ఉంచాడు. మరి వాళ్ళ గజమాలను వేసి సత్కరిస్తుంటే నువ్వు పక్కన బస్సులో తిప్పుకున్నావు. ఈ సంకేతాలు ఎలా పోతాయి? అందుకని 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు రావడానికి ఆయన కూర్చున్న కొమ్మని ఆయన నరుక్కోవటము, ఏనుగినక తన నెత్తిని దుమ్ము పోసుకున్నట్టుగా ఆయన దుమ్ము పోసుకోవటమే, లేదా ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వటం, మాలాంటి వాళ్ళకు ఉద్యమాలు చేసే అవకాశం ఇవ్వటం, ఇవన్నీ కూడా స్వయం కృతాపరాధాలే. ఇప్పటికీ కూడా కమల్ గారు అసలు ఆయన ఉంగరం ఎక్కడ పోయిందో ఆయనకు అర్థం కావట్లా. అది బెడ్రూమ్లో పోయింది, ఈయన వరండాలో ఎతుకుతుండు, బెడ్రూమ్లో పోయి ఎతుకు దొరికింది. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమీక్ష లేదు, 3 రాజధానుల మీద సమీక్ష లేదు, విధానాల మీద సమీక్ష లేదు. ఏమంటాడు? ఈవీఎంలు మాయ చేసినాయి. ఈవీఎంలు మాయ చేస్తే మరి 40% ఓటింగ్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఆయనే 2 నాలుకలతో మాట్లాడుతున్నాడు.
మరి తర్వాత ఏమన్నాడు, వీళ్ళు చీలిపోతారు, లేదా సూపర్ 6 పథకాలకు ప్రజలు మోసపోయారు. సూపర్ 6 పథకాలకు ప్రజలు మోసపోయినప్పుడు మరి నవరత్నాలు కూడా ప్రజలు మోసపోయారుగా. డీబీటీ ద్వారా ప్రతి కుటుంబానికి ఇచ్చని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. డీబీటీ పథకం ద్వారా ఇచ్చాడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు అని మనం ఆయన చెప్పిన లెక్క 2,47,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కానీ దేనికి? ఇప్పుడు నువ్వు ఆటో వాడికి 15 రూపాయలు, కూలోడికి 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చి నువ్వు ఉపాధి అవకాశాలు లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా, అయినా కమల్ గారు ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు ఇదంతా? మనం దాగిన మధ్య నుంచి వచ్చిన డబ్బులేనా? మన ఇసుకని మనకు దూరం చేసి రాష్ట్రాలకి పథకాలు అంతే కదా, జరిగేది కూడా అంతే కదండి. నిజమే. మరి అభివృద్ధి నమూనా కూడా ఉండాలిగా. నేనేం కాదు అని అన్నాను. ఈ ప్రభుత్వం మద్యం అమ్ముతుంది, ఈ ప్రభుత్వం ఇసుక అమ్ముతుంది, వీటిలోనూ లోపాలు ఉన్నాయి, ఆటల్లోనూ లోపాలు ఉన్నాయి. మరి ఉపాధి అవకాశాలు కూడా చూడాలి కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అభివృద్ధి నమూనాని ఇవన్నీ కూడా మర్చిపోయి నేను ఏదో డబ్బులు ఇస్తున్నాను, నాకు వేసేస్తాను ఒక ధీమాతో ఉన్నాడండి. సార్, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారనేది వైసీపీ ధోరణిలాగా ఉంది. మన అసెంబ్లీ జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా వైసీపీ బాయ్కాట్ చేస్తుంది. దాన్ని ఎలా చూస్తారు అసలు? శాసనసభకు ఎవరు వెళ్తారండి? ఎమ్మెల్యేలు వెళ్తారు. మీరు వెళ్ళకూడదా? అంటే దాన్ని ప్రజలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కదండి. అంతే కదా, శాసనసభ్యుడు. ప్రజల చేత ఎన్నుకోబడితేనే శాసనసభలో అడుగు పెడతారు. లేకపోతే కమలకి అర్హత లేదు, బాలకోటకి కూడా అవకాశం లేదు. మరి ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుందండి? దానికి ఒక నమూనా ఉందగా. నీకు 10% సీట్లు కావాలి అంటే 18 ఉండాలి. మరి 18 నీకు లేనప్పుడు వాళ్ళు ఎట్టిస్తారండి? నువ్వే అన్నావు శాసనసభలో, నేను 5 తీసేసుకుంటే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షమే ఉండదని. ఆ రోజు 23 ఉన్నాయి, 23లో 5 పోతే 18 అవుతుంది. 18 ఉంటే రాదు అనే ఆలోచన అప్పుడే ఉందగా నీకు. వైసీపీ ఒక చిన్న లాజిక్ అయితే చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి 4 పార్టీల్లో 3 పార్టీలో కూటమైనప్పుడు ఉన్న పార్టీ మాదే కదా, మాకెందుకు ప్రతిపక్ష హోదా ఎవరు అనేది అదే వైసీపీ ఒక ఇప్పుడు స్టాండ్. అది దాని ధోరణి అదే. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక రాజధాని పెట్టుకుంటే 3 పెడతానన్నట్టుగానే ఉంటుంది. న్యాయస్థానం కూడా వెళ్ళాడు. అందుకని ఆ విధానాలు మార్చుకోవాలి. అయినా ప్రజల్లో పోరాటానికి, అసెంబ్లీలో పోరాటానికి ప్రతిపక్ష హోదా దేనికి సార్? పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే సీటు ఉంటే ఆనాడు రాప్తాడు నువ్వు తీసుకుపోయినా కూడా ఆయన ఏ సీటు లేకుండానే పోరాడండి ప్రజల తరపున. దానికి ఇప్పుడు నాకే ఎమ్మెల్యే పదవి ఉందని పోరాడని చెప్పండి. ఏముంది? ఏ పదవి? మా దళిత కులాల తరపున నేను ఎమ్మెల్యే పదవి ఉందా, పార్టీ పదవి ఉందా? ప్రజల కోసం నువ్వు పనిచేయాలి, ప్రజల చైతన్యవంతం కలుగు చేయాలి. అందుకని ఆయన ఏంటంటే శాసనసభలో ఆయన మొన్న 5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఇబ్బంది పెట్టండి మానసికంగా. వాళ్ళ ముందు నిలబడటం వీళ్ళకి చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కంటి చూపుతో చంపేస్తారు. ఏనేం అనరు. ఆ రఘురామకృష్ణరాజు గారు లేచి నిలబడ్డారు అనుకోండి, స్పీకర్ అయ్యన్న పాత్ర గారు లేచి నిలబడ్డారు అనుకోండి, ఈ వంగలపూడి ఆయనతో లోకేష్ గారు నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు నోట మాట రాదు. ఎందుకంటే ఆ విధమైన పరిస్థితిని తెచ్చుకున్నాడు ఆయన. అందుకని ఆయన పోయేదేమీ లేదు. మరి ఒక పక్కనే శాసనమండలికి పంపిస్తున్నాడు, ఎమ్మెల్యేనన్నా పంపిస్తే బాగుండేది, వాళ్ళని కూడా ఆఫ్ చేశాడు. ఈ విధమైన వింత పోకట్లతోనే మరి రేపు సంక్రాంతికి కొత్త అల్లుడు వచ్చినట్టుగా మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నాడు. ప్రజల్లోకి వచ్చి ఆయన ప్రజా సమస్యల మీద పోరాడతాను, ప్రజలతోనే ఉంటాను చెప్తారు. పోరాడు. ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు రావద్దు అని మనం అనం, పోరాడొద్దు అని మనం అనం, పాకులాడొద్దు అని మనం అనం. కానీ నువ్వేం పోరాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది నువ్వేమన్నా అధికారం అనిపించకపోతే అనుకోవచ్చు. నువ్వు ముఖ్యమంత్రిగా 6 నెలల క్రితం నువ్వు ముఖ్యమంత్రివి. 6 నెలల క్రితం నిన్ను బలకరించడానికి నువ్వు అందుబాటులో కూడా లేవు, నీ మంత్రులకి అందుబాటులో లేవు. ఎందుకంటే ఇంకా ఆ మెమరీ నుంచి ప్రజలు పోలా, ఇంకా జ్ఞాపకాలు ఉన్నాయి. కాదు ఇంత త్వరితగతిన నేను ప్రజల్లోకి వస్తున్నాను. ఇప్పుడు నిన్న అవంతి శ్రీనివాస్ గారు ఏమంటున్నారు, ఇప్పుడు ప్రజలు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు, కనీసం ఒక ఏడాదన్నా ఆక్కోకుండా 6 నెలల్లో ప్రజల రోడ్ల మీద రహదారులు తెచ్చారంటే పార్టీ ఎక్కడ తగ్గిపోతుందేమో, కార్యకర్తలు ఏమైనా మనో ఇబ్బంది పడతారని చెప్పేసి ఒక భయంతో వస్తున్నారని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. అసలు ముందు నాయకులను కాపాడుకోమనండి, ప్రజల తర్వాత సంగతి. ఇప్పుడు ఉన్న నాయకులు మొత్తం పోతే నీకు రేపు పొద్దున్న నీ పరిస్థితి ఏముంటుందో. మన పవన్ కళ్యాణ్ మీరు ఏమన్నారు సార్, ఆ పార్టీకి నిర్మాణం లేదు, కార్యకర్త లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, కనీసం గేటు కూడా టచ్ చేయలేము అని చెప్పి అసెంబ్లీ గేటు తాకనేమని చెప్పన్నారు. మరి అది మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వచ్చేస్తుంది కదా. అందుకని రాజకీయం కోసం మాట్లాడటం తప్ప ఇందులో పెద్ద నిజమేం లేదు. మరి చూడాలి మరి ఆయన ఏం పోరాడు